నమస్తే, వెల్కమ్ టు విజిల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. ఏడుకొండలవాడి దర్శనానికి నిత్యం లక్షల మంది తిరుమల చేరుకుంటారు. తిరుమల పేరు చెప్పగానే అందరికీ ముందుగా లడ్డూ ప్రసాదం గుర్తొస్తుంది. 5 ఏళ్ల పాటు ఏపీలో విధ్వంసకరమైన పాలన కొనసాగించిన వైసీపీ హయాంలో తిరుమలలో ఎన్నో అక్రమాలు జరిగాయనేది తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణ. టికెట్ల కేటాయింపు మొదలు ప్రసాదంలో నాణ్యత అంశంపై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవారి ప్రసాదం కోసం వినియోగించే నెయ్యిలో భారీ ఎత్తున కల్తీ జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీంతో ఆ వివాదం పెద్ద దుమారం రేపింది. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది. ఇంకా 4 ఏళ్ల పాటు టీటీడీపై పెత్తనం చెలాయించిన జగన్ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కల్తీ నెయ్యి వినియోగంపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో నిలిచిన 3 ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ 3 మాజీలపైనే ఫోకస్ పెట్టిన అధికారులు వారికి లుకౌట్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంలో ఈ 3 విచారణ అత్యంత కీలకంగా మారనుందనేది అధికారుల మాట. ఈ 3 ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక శ్రీవారి ప్రసాదం తయారీ కోసం వినియోగించే నెయ్యి టెండర్ల నుంచి సరఫరా వరకు మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారులు ఎవరనే విషయంపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ బృందం భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంపై సునిశితంగా దర్యాప్తు చేస్తోంది. నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లో ఇప్పటికే సోదాలు చేసిన సిట్ బృందం 4గురిని అరెస్ట్ చేసింది. ఇక టీటీడీ మాజీ చైర్మన్ పిఏ అప్పన్నకు నోటీసులు జారీ చేసిన సిట్ 4 రోజులుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇక గతంలో టీటీడీలో పాలనాపరంగా కీలకమైన హోదాలో పనిచేసిన 2 ప్రముఖులతో పాటు టీటీడీ నిర్ణయాల అమలులో అధికార యంత్రాంగానికి పెద్దగా వ్యవహరించిన మరో మాజీ అధికారికి కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ 2 ప్రముఖులు వ్యాపార లావాదేవీలపై కూడా ఇప్పటికే దృష్టి పెట్టారు. ఆ 2ని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయనేది సిట్ అధికారుల మాట. అలాగే గతంలో తిరుమలలో పెత్తనం చెలాయించిన అధికారి వ్యవహారంపై కూడా సిట్ బృందం విచారణకు జరపనుంది. ఈ కేసులో ఇప్పటికే ఏఆర్ డైరీ ఎండి డాక్టర్ రాజు రాజశేఖరన్, బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాల విచారణ పూర్తి చేశారు.